గొప్ప దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మలో కృంగి అలసిన నాకు వేదాదారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో వేనాశ్రయము, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా.
యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సజీవ లెక్కలో ఉండేవారనే కాదు, సమస్తానికి ఆయనే ఆధారం, ఆయనే మన చివరి దిక్కు. అవును, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉండి ఆయన మందిరంలో ఉండి ఆయన ప్రార్థించేవారం కాదు. మనం అనుకుంటున్నాం మనకున్న బలం, మంచి ఆరోగ్యం, మనకున్న పరిస్థితులు మంచి అని. కానీ దేవుడు నిన్ను నన్ను ఆయన కనుపాపు వలె కాస్తూ ఉన్నారు. అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా ప్రజలను ఎవరైనా ఏమన్నా చేస్తే నా కను గుడ్డును ముట్టినట్లు అని దేవుడు సెలవిస్తుంది. అవును, ఆయన పట్ల యథార్థంగా జీవించగలిగితే ఆయన కనుపాపుగా నేను ప్రేమించే గొప్పది. సమస్తానికి ఆయన ఆధారం, కరుణతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అందుకని మనందరము దేవుని పట్ల యథార్థత, ఆయన పట్ల నమ్మకము, ఆయన కొరకు నీవు జీవిస్తే నీ కొరకు ఆయన ఏమీ కొదువు చేయడు, ఏమీ లోటు చేయడు. ఆరోగ్యమందును ఈ లోకంలో తలగా ఉంచుతాడు కానీ తోకగా ఎంత మాత్రం ఉంచడు. ఆయన గొప్ప దేవుడు. ఇదిగో నిన్ను, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను, నీ భర్తను, నీ భార్యను దేవుడు ప్రతి నిమిషం కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు సంతోషంగా మందిరంలో నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్త